నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి రచ్చ అర్ధరాత్రి వరకు తీవ్ర దుమారం రేపింది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు విడుదల చేశారు. కేశంపేట జైలు నుంచి హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులను విడుదల చేశారు. తలకొండపల్లి పిఎస్ నుంచి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, వివేకానంద, శంబీపూర్ రాజు తదితరులు విడుదలయ్యారు. వీరి అరెస్ట్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ ఎదుట జరుగుతున్న ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. తనని అరెస్ట్ చేసిన సమాచారాన్ని తెలుసుకుని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి రచ్చ అర్ధరాత్రి వరకు తీవ్ర దుమారం రేపింది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు విడుదల చేశారు. కేశంపేట జైలు నుంచి హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులను విడుదల చేశారు. తలకొండపల్లి పిఎస్ నుంచి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, వివేకానంద, శంబీపూర్ రాజు తదితరులు విడుదలయ్యారు. వీరి అరెస్ట్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ ఎదుట జరుగుతున్న ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. తనని అరెస్ట్ చేసిన సమాచారాన్ని తెలుసుకుని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా ఒకవైపు గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంది, ఇంకొక వైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉదయం 11 గంటలకు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నివాసంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది. అయితే ఈవేళ గాంధీ ఇంటికి ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి వెళ్తానని, అక్కడే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం కూడా చేసి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్తానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవేళ ఉదయం గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉదయం 11 గంటలకు శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నివాసంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది. అయితే ఈవేళ గాంధీ ఇంటికి ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి వెళ్తానని, అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తానని అన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా
రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తెలంగాణలో కొనసాగుతున్నటువంటి అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అది ఎక్కడికో వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లంచ్ చేస్తాను అంటూ ఆయన సవాలు విసరటము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. పరిస్థితులు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా నిన్న మొన్న నుంచి కూడా సవాళ్ల పర్వం కూడా కొనసాగుతూ ఉంది. ఏదైతే నిన్న ఒకరిపై ఒకరింటికి మేము వస్తాను, నేనే వస్తానన్న నేపథ్యంలో ఎవరిని కూడా అంటే అప్పటికే ఏదైతే హుజురాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి చేయడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు వచ్చి కూడా అంటే ఏదైతే అరికెపూడి గాంధీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం జరిగింది. తెల్లవారు అయితే ఈ రోజు ఏదైతే నేను నిన్న చేసినటువంటి అరికెపూడి గాంధీ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పిన నేపథ్యంలో అక్కడికి నేను గాంధీ ఇంటికి నేను వస్తాను, ఎందుకంటే అక్కడ టిఫిన్ చేసి భోజనం చేసి అక్కడే కార్యకర్తలతో కలుస్తామని కూడా గాంధీని కలుస్తామని కూడా చెప్పడంతో మరోసారి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే గాంధీని ఏదైతే ఇంటి వద్ద మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో దీనికి సంబంధించి నిన్ననే అంటే ఈ యొక్క అంశంపై కూడా మాట్లాడుతుంటేనే హరీష్ రావును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన కూడా చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై కూడా పెద్ద ఎత్తున కూడా అంటే రాత్రి వరకు కూడా ఒక హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన నేలని పోలీసులను అడగడం, పోలీసులు సమాధానం చెప్పలేకపోవడం, ఇవన్నీ కూడా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గాంధీ ఒక్కసారిగా కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు రావడం, ఈ గాంధీ కూడా వెళ్లి అక్కడ చేయడంతో బందోబస్తు అక్కడ కూడా మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే తోపులాట కూడా జరిగిన పరిస్థితి. కానీ ఈ రోజు ఒకవేళ గాంధీ ఇంటికి కనుక వాళ్ళు బయలుదేరి వెళ్తామనంటే అక్కడ మళ్ళా తీవ్ర ఇబ్బంది అంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ఒకరి కార్యకర్తలు ఏం చేస్తారన్న దానిపై కూడా పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా భద్రతా ఏర్పాట్లు మాత్రం పర్యవేక్షిస్తున్నారు. కానీ ఈ మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నువ్వు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ నేతలను కలవడానికి నీకు తప్పింది, తెలంగాణ భవన్ కు వచ్చి నువ్వు కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్తామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దీనిపై మళ్ళీ ఏదైతే గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, చూడాలి. ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా నేను ముందస్తు చర్యల్లో భాగంగానే మొత్తం బందోబస్తుకున్న ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి ఈ రోజు ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది, ఏం చేస్తుంది, అంటే ఈ గాంధీ వ్యవహారాన్ని ఎందుకు ఇంతలా చేస్తుంది అనేది ఒక రాజకీయ వ్యూహమే అనుకొని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని ఉంటాయి కూడా అని కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకటి చేస్తే మీరు రెండు చేస్తామన్న తీరులో బీఆర్ఎస్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి మాత్రం అరికెపూడి వ్యవహారం మాత్రం ఒక్కసారిగా సవాళ్ల పర్వం నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతుంది. కాంగ్రెస్ లో చేరావంటూ కూడా వీరు ఆరోపిస్తున్న నేపథ్యంలో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు చెప్తున్నటువంటి దానిపై కూడా అంటే ఎట్లా మళ్ళీ స్పందిస్తారు, ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా గాంధీ ఇంటి వద్దకు చేరుకుంటాం, అతనితో టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, కేసీఆర్ ఏదైతే తెలంగాణ భవన్ తీసుకొచ్చి కేసీఆర్ కల్పిస్తామన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఇది ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇక్కడ మాత్రం పోలీసులు మాత్రం ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జ్యోతి, రాజ్ కుమార్, గతంలో కూడా వివిధ పార్టీల్లో మనం ఫిరాయింపులు చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడూ లేనిది ఈసారి ఈ ఫిరాయింపుల విషయంలో ఇంత రచ్చ జరగడానికి, ఇది ఇంత తారాస్థాయికి వెళ్ళడానికి కారణం ఏమై ఉండొచ్చు? జ్యోతి, గతంలో ఏదైతే బీఆర్ఎస్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎల్పీని మొత్తం కూడా అది రాజ్యాంగబద్ధంగా మొత్తం కూడా విలీనం చేయడం జరిగింది. అందుకే అప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడేంత ఎవరికి లేదు. ఎందుకంటే అన్ని లీగల్ గా ఏదైతే చేసాం ప్రొసీడింగ్ తో వెళ్ళాం. ఇప్పుడు మాత్రం అలాంటిది కాకుండా బీఆర్ఎస్ డిఫామ్ పై గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు అని అంటే అది పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి వస్తుంది. కాబట్టి అందుకే వారిపై ఫిర్యాదు కూడా చేస్తున్నాం, కోర్టుకు కూడా వెళ్ళాం, కోర్టుకు కూడా అనుకూలమైన తీర్పు వచ్చింది అని కూడా కొన్ని వ్యాఖ్యలు కేటీఆర్ కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. కానీ మొత్తానికి ఈ ఒక పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏదైతే గన్పూర్ కావచ్చు, ఖైరతాబాద్, ఏదైతే భద్రాచలం, ఈ ముగ్గురు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు ఒక కోర్టులో కూడా నడుస్తున్న వ్యవహారంలో ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల దానిపై కూడా బీఆర్ఎస్ ఇటు లీగల్ అంటే ఇటు కోర్టులో పరిధితో పాటు అదే విధంగా
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు. అంటే వీరు పార్టీ మారడానికి కారణాలు ఏంటి అంటే కేవలం వ్యాపారాల కోసమేనా మారేది, అసలు ఏంటి అనేది పార్టీ ఫిరాయింపుల కిందికే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఎందుకంటే మీకు టీఆర్ఎస్ ఎల్పీ కనుక నీకు అందులో విలీనం చేస్తే మనం లీగల్ గా మనకి ఎలాంటి ఇబ్బందులు, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. దాదాపు ఈ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప మిగతా వారు పోయేందుకు కూడా ముందుకు వస్తలేరు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు వీరందరూ కూడా అందులోకి ఇప్పుడు అరికెప్పుడు గాంధీ కావచ్చు, ఖైరతాబాద్ దానం నాగేందర్ రెడ్డి, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ భద్రాచలం ఎమ్మెల్యే, అంటే వీరందరూ కూడా ఇప్పుడు ఒక లీగల్ గా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం కిందికి పక్కా వీరు వస్తారు. అందుకే వీరిపై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ కోర్టులను కోరుతా ఉంది. అదే విధంగా ప్రజల్లో పాటు కూడా ఒక వ్యతిరేక భావం తీసుకురావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఫామ్ పై గెలిచి ఒక తెలంగాణ దాని గుర్తుపై గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్ళడం ఎంతవరకు సబబని కూడా అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం మీద గాంధీ కూడా స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతున్నారు, అలాగే ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఎలా చూడొచ్చు? గాంధీతో పాటు ఇంకా సీనియర్ నేతలు ఎవరైనా ఈ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందా? జ్యోతి, దాదాపు మనం చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా కూడా కొంతమంది అంటిముట్టనట్టుగా కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు రావాలి అంటే మాత్రం మొన్నటి తీర్పుతో జంకుతున్నారు. ఎందుకంటే స్పీకర్ కు 4 వారాల లోపు గనక నిర్ణయం తీసుకోకపోతే మేమే స్వీకరిస్తాము ఈ యొక్క కేసులను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఒక నోటు కూడా ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ గనక మీరు రికార్డ్ చేయకపోతే మేము తప్పకుండా, అంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం 4 వారాల్లోగా నిర్ణయం తేల్చాలి, లేదు అంటే మేమే తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు కాంగ్రెస్ వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి ఆలోచనల నేపథ్యంలో అటు కాంగ్రెస్ లోనే అంటే ఇటు పార్టీకి దూరంగా ఉంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ దగ్గర అవుదాం అనుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు స్తబ్దత కూడా ఉండిపోయారు. ఎందుకంటే వీరు మళ్ళీ కాంగ్రెస్ కు వస్తే మళ్ళీ ఎలాంటి వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించి లీగల్ గా ఫైట్ చేస్తారో వారిపై కూడా ఇబ్బందులు ఉంటాయని కూడా అట్లా కూడా కొంతమంది ఇంకా 5-6 ఎమ్మెల్యేలు కూడా ఇలానే ఉన్నారు. కానీ మొత్తానికి ఇప్పుడు దాదాపు ఈ చేరినటువంటి 3 ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు అరికెప్పుడు గాంధీ కూడా ఈ చైర్మన్ పదవి ఇవ్వడం, దీనిపై ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ కలవడం, ఫిర్యాదు చేయడం, పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఇతను కూడా, ఎందుకంటే మేము మా పార్టీకి సంబంధించినటువంటి 3 పేర్లు పరిశీలించాలని ఇచ్చాం, ఆ 3 పేర్లు కాకుండా ఇతనికి ఇవ్వడం ఏంటని కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ మాత్రం మేము ఆ బీఆర్ఎస్ నేత ప్రతిపక్ష నేతకే ఇచ్చాము కాబట్టి దానికి అందుకే ఇది అనవసరమైన రాద్ధాంతం అని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మాత్రం ఇప్పటికిప్పుడు దాదాపు అంటే చూసుకుంటే రాజకీయ సమీకరణలో ఒక్కసారిగా కూడా కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా గందరగోళం ఉన్న పరిస్థితులలో ఎవరు ఒక్కసారి వచ్చి కాంగ్రెస్ లో చేరేందుకు మాత్రం అంత సంసిద్ధత లేరు అని తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.